ఇచ్చిన దేహం 9 నెలల యాగం అమ్మయే సృష్టికి మూలం అమ్మయే సృష్టికి మూలం ఓం మాతృదేవో భవ. ఓం మాతృదేవో భవ ప్రేక్షకులకు స్వాగతం. మాతృత్వానికి సంబంధించిన చాలా విషయాలను మీరు ఇప్పటికే గ్రహించి ఉంటారు. ఎలాంటి చీకు చింత లేకుండా నార్మల్ డెలివరీ, సహజ ప్రసవం ఎలాగో డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారు చెప్తారు, తెలుసుకుందాం. డాక్టర్ గారు, మామూలుగా 9వ నెల నిండాక నొప్పులు వస్తాయి కదా, అవి కాన్పు నొప్పులా కాదా అని ఎలా తెలుసుకోవచ్చు? కాన్పు నొప్పులైతే ఉండి ఉండి వస్తుంది, టైం ప్రకారంగా వచ్చేస్తుంది. ఇప్పుడు 10 నిమిషాలంటే 10 నిమిషాలకు వచ్చేస్తుంది. తర్వాత హాఫ్ మినిట్ నుంచి 1 మినిట్ దాకా ఉంటుంది. క్రమేణా పెరిగి ఎక్కువై మళ్ళీ క్రమేణా తగ్గిపోతుంది. ఈ నొప్పి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కొంచెం తెల్లమేలు కానీ బ్లీడింగ్ కానీ కనిపించవచ్చు. అదే కొంతమంది వేడి నొప్పులతో వస్తారు, ఫాల్స్ పెయిన్స్ అని చెప్తాము. ఇది ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా చూస్తాము. అంటే చాలా వరకు ఏం కారణం ఉంటుందంటే అజీర్ణం కానీ మలబద్ధకం ఉంటే వస్తుంది. వీళ్ళకి ఎనిమా ఇవ్వగానే ఆ నొప్పి తగ్గిపోతుంది. డెలివరీ ప్రాసెస్ను వివరించగలరా? అవును, డెలివరీ ప్రాసెస్ని 4 స్టేజెస్గా చెప్పుకోవచ్చు. ఇది గర్భసంచి, ఇది గర్భసంచి ద్వారం. ఈ ఫస్ట్ స్టేజ్లో గర్భసంచి ద్వారం తెరుచుకుంటుంది. తెరుచుకునేటప్పుడు రెండో స్టేజ్లో తల దిగి బేబీ డెలివరీ అవుతుంది. మూడో స్టేజ్లో ఈ మావి ఈ యూట్రస్ నుంచి రిలీజ్ అయ్యి వచ్చి అది కూడా బయటకు వచ్చేస్తుంది. నాలుగో స్టేజ్ ఏమవుతుందంటే గర్భసంచి ముడుచుకొని బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ డెలివరీ అయిన తర్వాత ఒక్కొక్కసారి గర్భసంచి ముడుచుకోకుండా ఉంటుంది, అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. దాన్ని ఏటానిక్ పీపీహెచ్ అని చెప్తాము. ఒక్కొక్కసారి ఈ సర్వైకల్ వెజైనల్ టేర్స్ వల్ల బ్లీడింగ్ అవుతుంది, దాన్ని ట్రమాటిక్ పీపీహెచ్ అంటాం. అందుకని డెలివరీ అయిన తర్వాత ఒక 2-3 గంటలు చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తాం. బ్లీడింగ్ ఏమైనా ఎక్కువ ఉంటే దానికి ఏ కారణం అని చూసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తాము. ఇప్పుడు గర్భసంచి ద్వారం చేర్చుకుంటుంది అని చెప్పాను కదా, అది ఎట్లా జరుగుతుందని చూస్తాం. ఇది గర్భసంచి ద్వారం. ఈ గర్భసంచి పై భాగం ఏం చేస్తుందంటే ముడుచుకుని రిలీజ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. దీన్నే కంట్రాక్షన్ లేదంటే నొప్పి అని చెప్తాం. ఇది ఇక్కడ కంట్రాక్షన్ వచ్చేటప్పుడు గర్భసంచి ద్వారం ఏం చేస్తుందంటే తెరుచుకుంటుంది కొద్దిగా, తర్వాత బాగా తెరుచుకొని అప్పుడు తల దిగుతుంది. ఈ గర్భసంచి ద్వారం ఒక పరిస్థితి ఏంటంటే తల్లి యొక్క మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. తల్లి సంతోషంగా, ధైర్యంగా, కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఈ గర్భసంచి ద్వారం మెత్తగా అయ్యి కొద్దిగా ఓపెన్ అయి ఉంటుంది. అప్పుడు సన్న నొప్పులతో చాలా ఈజీగా ద్వారం ఓపెన్ అయిపోతుంది. అదే తల్లి టెన్షన్తో, భయంతో నాకు కాన్పు అవుతుందో లేదో, నేను నొప్పి ఓర్చుకుంటానో లేదో అటువంటిది మనసులో పెట్టుకొని ఉంటే కూడా ఈ గర్భసంచి ద్వారం మూసుకొని గట్టిగా ఉంటుంది, అనుకూలంగా ఉండదు. ఇటువంటి పరిస్థితిలో చాలా టైం తీసుకుంటుంది. ఇది ఓపెన్ అయ్యేదానికే చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి సగంలో కొంత ఓపెన్ అయ్యి అక్కడ ఆగిపోతుంది. దానికి సర్వైకల్ డిస్ట్రోషియా అని చెప్తాం. డాక్టర్ గారు, కాన్పు నొప్పులు తగ్గేదానికి మందులు ఉన్నాయట కదా, వాటి గురించి వివరించగలరా? కాన్పు నొప్పులు తగ్గడానికి అనేక రకమైన మార్గాలు ఉన్నాయి. మొదటిది సింపుల్ అనాల్సిక్స్, పెథిడిన్, కాంట్రమాల్ ఇటువంటి మందులు వాడతాం. దీనివల్ల కూడా నొప్పులు తగ్గించవచ్చు. రెండోది ఎంటనాక్స్ అనే ఒక గ్యాస్, ఇది నైట్రస్ ఆక్సైడ్ ఆక్సిజన్ మిక్స్చర్ ఉంటుంది. నొప్పులు వచ్చినప్పుడు తల్లి తనంతకు తానే పీల్చుకుంటుంది. అందువల్ల తల్లికి నొప్పులు తక్కువగా తెలుస్తాయి, లేకపోతే నొప్పులు ఉండవు. ఈ 2 సదుపాయాలు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. మూడోది ఎపిడ్యూరల్ అనల్జీసియా. దీంట్లో ఏం చేస్తారంటే వెన్నెముకలోకి ఎపిడ్యూరల్ క్యాథెటర్ని పంపించి లోకల్ అనస్థెటిక్ ఇస్తారు. సో ఈ అనస్థీషియా వల్ల ఈ కాన్పు నొప్పులు తల్లికి తెలియవు, కానీ గర్భసంచి ముడుచుకోవడం మాత్రం మామూలుగా జరిగిపోతుంది. ఈ సర్వీస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే టీమ్ ఆఫ్ అనస్థిస్ట్, గైనకాలజిస్ట్, పారామెడికల్ స్టాఫ్ ఉండాలి. ఈ సదుపాయాలు అందుకనే
అన్ని దగ్గర ఉండవు. పాతకాలంలో వైద్య సదుపాయాలు లేకపోయినా కూడా ఒక్కొక్క తల్లి 5 నుంచి 10 మంది దాకా పిల్లల్ని చాలా సులభంగా కనేసేవాళ్ళు. ఇప్పుడు కాలంలో 1-2 కాన్పులకే కష్టపడిపోతున్నారు. ఎందుకని మేడం? అవునండి, ఇది చాలా చక్కటి ప్రశ్న. పాతకాలంలో ఒక్కొక్కరు 5 నుంచి 10 మందిని చాలా తేలిగ్గా కనేశారు. వైద్య సహాయం ఏమీ లేకుండా కన్నారు. ఇంకొకటి కూడా జరిగింది. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వైద్య సదుపాయం అందుబాటులో లేనందువల్ల కొన్ని తల్లులు బిడ్డలు కూడా మరణించేవారు కూడా. అంటే తల్లి బిడ్డ మరణించే అవకాశం ఉన్నప్పటికీ చాలామంది చాలా తేలిగ్గా కన్నారు. అంటే నేను తేలిగ్గా కనగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ అనే ధైర్యం వాళ్ళకి ఉండింది కాబట్టి వాళ్ళు కనగలిగారు. ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎట్లా వచ్చింది అని చూస్తాం. అంటే ఇది క్లోజ్గా గమనించేటప్పుడు పాతకాలంలో ఏమైందంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండింది. చాలా మంది ఉండేవాళ్ళు. ఎప్పుడు ఎవరో ఒకరు గర్భంతో ఉండేవాళ్ళు. అందుకని గర్భంని దగ్గర నుంచి చూసే అవకాశం ఉండింది. గర్భం అనేది, కాన్పు అనేది చాలా సాధారణ సహజమైన ఒక విషయంగా వాళ్ళకు ఉండింది. అట్లనే వాళ్ళకు నూరి పోసారు కూడా పెద్దవాళ్ళు. ఈ పెద్దవాళ్ళ మాటల్ని అందరూ గౌరవించేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పినా అట్లనే తీసుకునేవాళ్ళు. ఏమాత్రం అనుమానించే వాళ్ళు కూడా కాదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళు ఎట్లా చెప్పేవాళ్ళు అంటే, చూడు మన ఇంట్లో అందరికి తేలిగ్గా అయింది, నీకు కూడా తేలిగ్గా అయిపోతుంది అనే విషయాన్ని పదే పదే చెప్పారు. ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ కలిగించే దానికోసం, మా నువ్వు ఇంటి పని అంతా చెయ్యి, నొప్పులు వచ్చేంత వరకు చేస్తే ఇటు పోయి అట్లా కనేసి వస్తావు. వీళ్ళు దాన్ని అట్లనే తీసుకొని ఇంట్లో పని చేసినప్పుడంతా మా నాన్నమ్మ చెప్పింది కదా, నేను అట్లనే చేస్తున్నాను కాబట్టి నేను తేలిగ్గా కంటాను అనే ఒక ఫీలింగ్ వాళ్ళల్లో సబ్ కాన్షియస్ గా డెవలప్ అయిపోయింది. కాబట్టి వాళ్ళకి ఎట్లా ఉండిందంటే గర్భసంచి ద్వారం అనుకూలంగా ఉండి అందువల్ల వైద్య సహాయం ఏం లేకుండా తేలిగ్గా కనగలిగారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నొప్పికి వైద్య సహాయం ఏమీ లేదు. దానికి కూడా వాళ్ళు చాలా బాగా అబ్జర్వేషన్ ఉన్నట్టుంది. అంటే నొప్పి అనేది ఒక సబ్జెక్టివ్ ఫీలింగ్. అది మనిషి యొక్క దృక్పథం, మళ్ళీ మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని చూసి భయపడితే ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళు చిన్నప్పటి నుంచే కండిషన్ చేసేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు, ఆడపిల్లకి దెబ్బ తగిలినప్పుడు మా ఈ నొప్పి నువ్వు ఓర్చుకోవాలి, ఈ నొప్పి ఓర్చుకుంటేనే రేపు కాన్పు నొప్పి ఓర్చుకోగలుగుతావు, ఆడపిల్ల అయితే నొప్పి ఓర్చుకోవాల్సిందే అని చెప్పి కండిషన్ చేయబట్టి వాళ్ళు కాన్పు నొప్పి చూసి అసలు భయం అనేది లేదు. అదే కదా ఒక 10 నిమిషాలు ఓర్చుకుంటే అయిపోతుంది. ఇంకోటి కూడా వీళ్ళు చేసేవాళ్ళు ఏంటంటే తల్లిని సంతోషంగా పెట్టుకునేవాళ్ళు. దానికోసమే కొన్ని సాంప్రదాయ పద్ధతులను కూడా పెట్టినట్టు ఉన్నారు. అదేంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తల్లిని పుట్టింటికి పంపించడం. పుట్టిల్లు అంటే వాళ్ళకు ఫ్రీగా ఉంటారు, హ్యాపీగా ఉండగలుగుతారు, రిలాక్స్డ్గా. అట్లానే సీమంతం అనే ఫంక్షన్ కూడా దానికోసమే అరేంజ్ చేసినట్టున్నారు. అంటే ఆ ఫంక్షన్ అప్పుడు చాలా మంది వస్తారు. నాకు ఇంతమంది ఉన్నారు అనేది చాలా పెద్ద మారల్ సపోర్ట్ ఇస్తుంది. అందరూ వచ్చి నీకు అన్ని బాగా జరుగుతుంది అని చెప్పడం ఇంకా ఎక్కువ ధైర్యాన్ని కూడా ఇస్తుంటాను. ఇట్లా తల్లికి ఒకవైపు సంతోషాన్ని, ఇంకొక వైపు మానసిక ధైర్యాన్ని కలిగించారు. ఇంకొకటి కూడా జరిగింది ఏంటంటే కాన్పు అనేది ఇంట్లో జరిగింది. ఇల్లు అనేది తెలిసిన ప్లేస్. కాన్పు చేసే మంత్రసాని కూడా ఇంటి మనిషి లాగానే, ఆమె హస్తవాసి బాగుంటుంది, అన్ని బాగా జరిగిపోతుంది అని చెప్పేవాళ్ళు. అట్లా తెలిసిన ప్లేస్ లో, తెలిసిన మనుషుల మధ్యలో తన కాన్ఫిడెన్స్ గా ఉండే ఒక విషయం జరిగినప్పుడు అది వైద్య సహాయం లేకుండా ఉన్నప్పటికీ గర్భసంచి ద్వారం అనుకూలంగా ఉండింది కాబట్టి వాళ్ళు తేలిగ్గా కనగలిగారు. ఇప్పుడు కాలంలో పరిస్థితి ఎట్లా ఉందంటే ఒకరిద్దరు కనడానికే చాలా బాధపడిపోతున్నాము. వైద్య సదుపాయం బాగుంది, అందువల్ల మనం మాతృ శిశు మరణాన్ని మాత్రమే తగ్గించగలుగుతున్నాం. నాకు గర్భం కాన్పు అనేది చాలా కష్టమైన విషయం, నేను తేలిగ్గా కనలేను అనే ఫీలింగ్ ఉండడం వల్ల మనకి ఇక్కడ గర్భం కాన్పు అనేది చాలా కష్టంగా ఉంది. దీనికి కారణం ఏంటి అని చూస్తే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేదు, భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. అందుకని గర్భిణీ స్త్రీని, గర్భాన్ని దగ్గర నుంచి చూసే అవకాశం లేదు. గర్భం కాన్పు అంటే నాకు తెలియని విషయాలు అనే ఫీలింగ్ ఉంది. అది తెలుసుకోవడానికి కోసం మనం పుస్తకాలని చదువుతున్నాం. పుస్తకం చదవడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, కాన్ఫిడెన్స్ రావట్లేదు.
ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన వంట పుస్తకంని ఎన్నిసార్లు చదివినా నేను బాగా వంట చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ మనకి రాదు. అదే అమ్మ పక్కన నిలబడి 2 రోజులు గమనిస్తే మనకు ఆ కాన్ఫిడెన్స్ బాగా వచ్చేస్తుంది. ఇది కూడా అట్లానే. కాబట్టి ఇంకొక మన దృక్పథంలో కూడా ఒక మార్పు ఉంది. మనం ఏమనుకుంటున్నాము, నేను మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, చెప్పిన టెస్టులన్నీ చేసుకుంటున్నాను, మంచి మందులు వాడుతున్నాను, ఇది మాత్రం నా పాత్ర, డెలివరీ చేయడం డాక్టర్ పాత్ర, నా చేతిలో ఏం లేదు అని అనుకుంటున్నాం. నేను తేలిగా కనగలుగుతాను అనే ఫీలింగ్ నాకు ఉన్నప్పుడే నేను కంటాను అనేది మనకి తెలియకుండా పోయింది. అందువల్ల నా చేతిలో ఏం లేదనుకుంటున్నాం. ఎవరికో ఏదో ప్రాబ్లం వస్తుంది, ఎవరికో సిజేరియన్ అయింది, బేబీకి ఏదో ఇబ్బంది అయింది, నేను ఇక్కడ భయపడిపోతున్నాను, నాకేమైనా అయిపోతుందేమో అనే ఫీలింగ్తో మనం డెలివరీకి పోతున్నాం. కాబట్టి గర్భసంచి ద్వారం గట్టిగా ఉంది, అనుకూలంగా లేదు. అందువల్ల కాన్పు తేలిగా కావట్లే, ఎంత మంచి మందులు మనం వాడినా కూడా. ఇంకొక విషయం కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ బిడ్డల్ని పెంచేటప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే అమ్మాయిలకి, మనం అన్నయ్యలాగా బాగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేసుకోవాలి. వాళ్ళు కూడా అట్లనే బాగా చదువుకుంటున్నారు, మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నారు, మంచి పేరు తెచ్చుకోగలుగుతున్నారు. కానీ ఇది మనం చెప్పట్లా, నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి ఇది కూడా చేయగలుగుతావు, కాన్పు నువ్వు తేలిగా చేసుకోగలుగుతావు అని మనం చెప్పట్లా. ఈ నొప్పికి వచ్చేసరికి తల్లినే అంటున్నారు చాలా సార్లు, మా అమ్మాయి ఇప్పుడు వరకు ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోలే, కాన్పు నొప్పి ఎట్లా ఓర్చుకుంటుందో అని ఆమె ముందే చెప్పడం వల్ల నువ్వు నొప్పి ఓర్చుకోలేవు అనే ఫీలింగ్ని ఈజీగా ఆమెలో దించేస్తున్నాం. ఇట్లాంటి ఇంకోటి ఏమవుతుంది, తల్లి అంటే గర్భిణీ స్త్రీ తనకుండే భయాన్ని అనుమానాన్ని తనే పెట్టుకుంటుంది. ఎంత క్లోజ్గా ఉన్నా భర్తకు గానో అమ్మకు కానీ చెప్పట్లేదు. అందుకని ఈమెకి ఈ ఫీలింగ్ ఇంకా బాగా ఎక్కువగా దిగిపోతుంది. లాస్ట్లో డెలివరీ చేసే ప్లేస్, ఇప్పుడు హాస్పిటల్లో డెలివరీ అవుతున్నాము, హాస్పిటల్ మనకి తెలియని ప్లేస్, అక్కడ నర్సులు, ఇద్దరు సిబ్బందులు, ఎవరు తెలియని వాళ్ళు. ఇప్పుడు తెలియని వాళ్ళ మధ్యలో తెలియని ప్లేస్లో నాకు కాన్ఫిడెన్సే లేని ఒక పనిని నేను చేసినప్పుడు అందుకని అది తేలిగ్గా కావట్లే, డెలివరీ అనేది గర్భసంచి ద్వారం అనుకూలంగా ఉండట్లే. అందుకని టైం అవుతుంది, చాలా లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ద్వారం సరిగా తెరుచుకోకుండా సర్వికల్ డిస్ట్రోషియాలో ఆగిపోతుంది. ఇది ఈనాటి పరిస్థితి. మరి దీనికి పరిష్కారం ఏంటి మేడం? పరిష్కారం ఏంటంటే మన దృక్పథంలో మార్పు రావాలి. మనం ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి, పాతకాలంలో తల్లి బిడ్డకి మరణాపాయం ఉన్నప్పటికీ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫేస్ చేశారు. మనం కూడా ఇప్పుడు వైద్య సదుపాయం బాగుంది, మనం కూడా కాన్ఫిడెంట్గా ఫేస్ చేస్తే వాళ్ళలాగా మనం కూడా ఈజీగా డెలివరీ అయిపోగలుగుతాం అని గుర్తించాలి. ఇంకొక విషయం దీంట్లో ఏంటంటే, మనం తల్లిని సంతోషంగా ధైర్యంగా ఉండేదానికి ఏం చెప్తున్నామంటే గర్భంలోనే బిడ్డతో మాట్లాడమంటున్నాం. ఎందుకంటే 5వ నెల నుంచి బిడ్డ వినగలుగుతుంది. బిడ్డతో మా అనుబంధం పెరిగే కొద్దీ తల్లి సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తల్లి అనే భావన ఆమెలో కలుగుతుంది. బిడ్డ కోసం మంచి పుస్తకాలు చదివినప్పుడు, మంచి మ్యూజిక్ విన్నప్పుడు తల్లి అనే బాధ్యత కూడా నిర్వహిస్తుంది. అందుకని ఆమెకి ధైర్యం, తర్వాత కాన్ఫిడెన్స్ కూడా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు కూడా బాగా సపోర్ట్ చేయాలన్నమాట. చూడు, భర్త కానీ ఇంట్లో అమ్మ కానీ, నేనున్నాను నీకు, నీకేం కాదు, నువ్వు బిడ్డ ఇద్దరు బాగుంటారు, నువ్వు తేలిగ్గా కనగలుగుతావు, బాగా చదువుకున్నావు, మంచిగా ఉద్యోగం చేయగలుగుతున్నావు, ఇది కూడా చేయగలుగుతావు, నీకేం పెద్ద కష్టమే కాదు అనే విషయాన్ని పదే పదే చెప్పి నూరి పోయాలి. ఇప్పుడు నొప్పి గురించి బాధపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే పెయిన్ రిలీఫ్ మెషర్స్ చాలా బాగా ఉంది. ఇప్పుడు లాస్ట్లో ఇంకొక విషయం గుర్తు తెచ్చుకోవాలి, ఏంటంటే మనకి మోడ్ ఆఫ్ డెలివరీ నార్మలా ఆపరేషనా అనేది జేయం కాదు. మన జేయం అంతా కూడా తల్లి సేఫ్గా ఉండాలి, ఆరోగ్యంగా కూడా ఉండాలి, అట్లనే బిడ్డ కూడా సేఫ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకని మనం అన్ని కృషి చేస్తాము, చాలా వరకు తేలిగ్గా అయిపోతుంది. ఒకవేళ అవసరాన్ని బట్టి తల్లికో బిడ్డకో ఏమైనా అవసరం ఉంటే ఆపరేషన్ అవుతుంది అని మనం తీసుకునేటప్పుడు మనకు బాధ ఉండదు. ఎందుకంటే తల్లికో బిడ్డకో సమస్య వచ్చిన తర్వాత ఏ డెలివరీ అయితే ఏముంది, బాధ ఉంటూనే ఉంటుంది. అందుకని మన ధ్యేయం అనేది తల్లి బిడ్డ క్షేమం, ఆరోగ్యం మాత్రమే
అని మనం అనుకునేటప్పుడు, మనం మానసికంగా బాగా ప్రిపేర్ అయినప్పుడు మనం చాలా ఈజీగా డెలివరీ అయిపోగలుగుతాము. అవసరమైనప్పుడు సిజేరియన్ అయినప్పుడు మనం బాధపడము. సహజ ప్రసవానికి సంబంధించిన వివరాలు చూశారుగా. ఒక చిన్న ఫోన్ కాల్ అనురాగాన్ని, ప్రేమను ప్రసరింపజేసి అనుకోకుండా నార్మల్ డెలివరీకి ఎలా తోడ్పడిందో ఫోన్ కాల్ ఎపిసోడ్ లో ఇప్పుడు చూడండి. ఏమండి, ఏంటది? కూర్చోండి. ఆగరా, ఏమిటది కాళ్ళల్లో చక్రాలున్నట్టు? మీకు అలాగే ఉంటుంది. ఎంతసేపు అయింది వచ్చి? మళ్ళాగే లోపల ఉన్నారు కదా, పిలుస్తారుండు. ఇంకా ఎప్పుడు పిలిచేది? ఎప్పుడు? ఏంటది మరీను? నేనేదో ఇప్పుడే కనేసినట్లు. నువ్వు కాదు కనేది, నేను కంటున్నట్టుంది. సరిత ఎవరండి? నేనేనండి. లోపలికి రండి. సరిత ఏమిటది? సడన్ గా లేవకూడదని డాక్టర్ గారు చెప్పారా లేదా? నెమ్మదిగా లే, నెమ్మది. అలా అలా, అంతే అంతే అంతే, అలా అంతే. అమ్మా అమ్మా పట్టుకో. అమ్మా నువ్వు కూడా రామ్మా. నేనెందుకురా? ఎందుకంటావేంటమ్మా? నాది క్యాంపుల ఉద్యోగం కదా, మరి డాక్టర్ చెప్పినవన్నీ ఎవరు చెప్తారు తనకి? సరేలే రామ్మా. సరిత గారు త్వరగా రావాలి. త్వరగా రమ్మన్నారంటే పరిగెడుతున్నది ఏమిటి? నిదానంగా, అంతే. అది అది. చూడండి మేడం, మా వారు నన్ను అసలు పని చేయనివ్వటం లేదు. సతీష్ గారు, ఎందుకు కంగారు పెట్టేస్తున్నారట? అదేంటి మేడం, నా భార్య కదా. ఓకే, నా పేషెంట్ కాదా? మీకెంతో మంది పేషెంట్లు ఉంటారు మేడం, కానీ నాకు భార్య ఒకతే కదా. సతీష్ గారు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే శరీరానికి చాలా మంచిది. మేడం, మార్నింగ్ వాక్ అన్నారు కదా, రోజు ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్నాం. ఎక్సర్సైజ్ చెప్పారు, చేస్తున్నాం. కానీ బాగా తిండి తినాలని చెప్పలేదు. బాగా తింటోంది మేడం. ఏం సరిత, లైట్ ఫుడ్ బాగా అరిగేది తీసుకోమన్నాను కదా. కడుపులో బిడ్డ వేడి పెరిగితే ప్రాబ్లమ్స్ కదా. లేదు మేడం, వట్టిదే. మీరు చెప్పినట్లే చేస్తున్నాను. చేయపోతే ఊరుకోరు కదా, ఒకటే కంగారు పెడతారు కదా. డాక్టర్ గారు మీరే చెప్పండి, కాన్పు స్త్రీకి మరో జన్మంటారు కదా. జన్మ కాదండి, జన్మనివ్వడం. వైద్య సదుపాయాలు అంత పెరిగాయి. సరిత, మీ ఆయనకు చూసావా ఎంత జాగ్రత్త? భర్తలు అలా ప్రేమగా చూసుకుంటే మాకు ప్రాబ్లమ్సే ఉండవు. ఎందుకని మేడం? మనం ఆరోగ్యంగా, మనసు అనురాగంతో ఉంటే సాధారణంగా నార్మల్ డెలివరీ అవుతారు. పైగా సమయం పాటించి అన్ని పరీక్షలు చేయించుకుంటున్నారు. నీకు అన్నీ నార్మల్గా ఉన్నాయి. మీలాంటి వారి వల్ల మాకెలాంటి టెన్షన్ ఉండదు. పుట్టింట్లో పురుడు పోసుకుంటానంటే వింటలేదు మేడం. డేటు కన్ఫర్మ్ అయింది కదా, 4 రోజులు అటు ఇటు, దగ్గర ఊరే కదా, పంపించండి. అలాగే మేడం, కానీ మీరు చెప్పినవన్నీ అక్కడ పుట్టింట్లో సక్రమంగా చేస్తుందో లేదో మీరే అడగండి. బిడ్డను కనేది నేనే కదా మేడం, ఎందుకు చేయను? ప్రామిస్? ప్రామిస్. ఏది చెయ్యికిల్లు? రండి, సెలవు దొరికిందా? కథలకు అలాగే ఉండు, పప్పు రుబ్బుతూనే ఉండు. ఆ పొత్తన కింద నా గుండె ఎలా నలిగిపోతుందో తెలుసా? ఏదో చిన్న చిన్న పనులు. ఏమిటి చిన్న పనా? అలాగే ఉండు. అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది కనడానిక, మీ అమ్మా నాన్నకు పని మనిషిలో చేయడానిక? అత్తయ్య గారు, మామయ్య గారు, ఇలా రండి, మిమ్మల్ని పిలుస్తోంది. ఏ సరిత, ఏం చేస్తున్నారు వాళ్ళు? అబ్బా ఏంటండి గొడవ? నథింగ్ డూయింగ్. ఏరి రారేం? నాన్నగారు కూర్చో. నాన్నగారు ఊరెళ్తున్నారు, అందుకని నీకు సేవలు చేయాల్సింది పోయి మీ నాన్నగారికి అత్తయ్య గారు సేవలు చేస్తున్నారా ఏంటి? అల్లుడు గారు ఎప్పుడు వచ్చారు?
ఎంతసేపు అయింది? గంట సేపు అయింది వచ్చి. అరేరే, నేను వచ్చాక రుబ్బడం కూడా అయిపోయింది. మావయ్య గారు, మీకు ఇది ధర్మంగా ఉందా? నేనేం చేశాను అల్లుడు గారు? కావాలంటే నేనే ఒక పని మనిషిని పెట్టేవాడిని కదా. అమ్మా, అల్లుడు గారి కాస్త కాఫీ పెట్టి. అసలుకి నేను కాఫీ తాగను. అయినా కాఫీ కూడా సరిత పెట్టాలా? ఆ పని కూడా సరిత చేయాలా? అసలు తాగను. ఇలా కష్టపెడుతూ ఉంటే ఆ కడుపులో ఉన్న వంశాంకురం ఎంత బాధపడుతుందో ఆలోచించారా? భలేవారు అల్లుడు గారు మీరు. అయినా సరిత మా మాట వింటుందా పెడుతుందా? రండి, లేవండి, రెండు అల్లుడు గారు కాఫీ తాగుతాం. వద్దులేండి, పల్లెటూరు కదా, మంచి మజ్జిగ తెచ్చి పెట్టండి, తాగుతాను. రండి, మీరు లోపలికి రండి, అమ్మాయిని తీసుకురావే. ఏంటమ్మా పెద్ద, మా అమ్మా నాన్న మీద అలా అరిచారు? ఏంటమ్మా మరి, నీతో ఆ పనులు చేయించొచ్చా? నేనే చేస్తానన్నానమ్మా. అలా చేస్తే మంచిదంట. వద్దన్నా కదమ్మా. మీ వంశాంకురాన్ని క్షేమంగానే అందిస్తాలే అమ్మా, భయపడకు. ఊరికే అలా హడలు కొట్టానులే, నా లవ్ నిరూపించుకోవాలిగా. ఏం కాదులే, నిజంగానే అరిచావు, నన్ను మాయ చేయకు. మళ్ళీ క్యాంపు పడిందే. ఏమో, నేను కనేటప్పుడు మీరు నా పక్కనే ఉండాలి. ఉండనివ్వరు కదా మరి. లోపల ఎలా ఉంటావు? మరెక్కడా పక్కనంటే? బయట. నేను మిమ్మల్ని చూసాకే లేబర్ వార్డులోకి వెళ్తా. కడుపులో బుజ్జిగాడు ఇలా కదలగానే అలా ఫోన్ చేయి, ఎక్కడున్నా అలా వాలిపోతా. కడుపులో డాడీ డాడీ అంటున్నాడు తెలుసా? అప్పుడే బుజ్జిగాడు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడా? బుజ్జిగాడేంటి, బుజ్జి తండ్రి చిట్టి తండ్రి అనాలి. అలాగే అంటాలే, మరి పలుకుతాడా? మరి క్యాంపుకి వెళుతూ దారిలో చూసిపోదామని వచ్చాను, మరి వెళ్ళిరానా? ఓకే. భయంగా ఉందా ఏమన్నా? ఎందుకు, డాక్టర్ ఉన్నారుగా. కాన్పు కాంప్లికేట్ అవుతుందని. మామూలైనా సిజేరియన్ అయినా నాకేంటి, అదంతా డాక్టర్ చూసుకుంటారులే. ఓకే, బాయ్ బాయ్ బుజ్జి. సరే, నేను వెళ్ళరానా? లేదమ్మా. నాన్నగారండి. అమ్మా, ఏంటమ్మా? ఆయనకి ఫోన్ చేయండి. అలాగేనమ్మా. అలాగే. పదమ్మా. బాగానే ఉంది, చక్కగా గర్భద్వారం కొంచెం ఓపెన్ అయి బాగా ఉంది. ఫర్దర్ ప్రోగ్రెస్ రావటం లేదు. ఏదో టెన్షన్ ఫీల్ అవుతుంది. సతీష్ ఇప్పుడు రాడా? అల్లుడు గారు, అమ్మాయి లేబర్ రూమ్ లో ఉంది, మిమ్మల్ని ఒకసారి చూడాలంటుంది. నేను 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నానండి, ఫోను సరితకివ్వండి. అలాగే. జానకి, వస్తున్నానండి. ఫోన్ తీసుకెళ్లి అమ్మాయికి ఇవ్వు. అలాగేనండి. మీరు రండి. సరిత, సరిత, మీ ఆయన ఫోన్లో ఉన్నారే. ఏం పర్వాలేదమ్మా, భయం లేదు. నేను ఇక్కడే గుమ్మం పక్కనే ఉంటా, సరేనా? హలో, ఏమండి, నా పక్కనే ఉండమన్నా కదా. ఏయ్, నీ ప్రక్కనే ఉన్నా. ఏంటి ఎతుకుతున్నావు? నే వెతుకుతున్నట్లు మీకెలా తెలిసింది? అంతా చూస్తున్నాను కదా. మీకు అస్సలు సిగ్గులేదు. లేబర్ రూమ్ లో మగాళ్ళు చూడొచ్చా? నా ప్రాణం నీ దగ్గరే ఉంది కదా మేఘం.
మీ వంశాంకురాన్ని క్షేమంగా అందిస్తానన్నావుగా. సరిత ఏమంటున్నాడు బుజ్జిగాడు? గాడు ఏంటి, బుజ్జి తండ్రి అనండి. బుజ్జి తండ్రి, చిట్టి తండ్రి, చిట్టి తండ్రి. అమ్మా రే నేను వచ్చేస్తున్నాను రా నాన్న, నువ్వు కూడా వచ్చేయి. ఎస్ ఎస్ ఇట్ ఈస్ కమింగ్. సరిత ప్లీజ్. అలాగే, అంతే. మళ్ళీ ఒక్కసారి ప్లీజ్. అలాగే వచ్చేసింది. హాయ్ బాబు. థ్యాంక్ యూ డార్లింగ్. చిన్న చిన్న భయాలు, సంకోచాలు కూడా ఒక్కోసారి అవరోధాల్ని సృష్టిస్తాయి. చూసారుగా, సుఖప్రసవానికి భర్త ప్రేమానురాగాలు ఎంతో ఉపయోగపడతాయి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మన ఓం మాతృదేవో భవలో సిజేరియన్ ఆపరేషన్ ఎలాంటి సందర్భాల్లో చేయవలసి వస్తుందో చూద్దాం. సంతాన సాఫల్యతకై సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఆండాల్ గారి లక్ష్మీ ఫర్టిలిటీ క్లినిక్ నియర్ రాఘవాసిని కాంప్లెక్స్, పొగతోట, నెల్లూరు. ఫోన్స్ 0861234180 మరియు 232718. మంచి బిడ్డను కన్న తల్లి, మానవతకదే కల్పవల్లి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. అమ్మయే దేవుని ప్రతినిధి, అమ్మయే దేవుని ప్రతినిధి. ఓం మాతృదేవో భవ. గాంధీ, భగత్, అంబేద్కర్, ఠాగూర్, అల్లూరి, నేతాజీ, రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. ఎవరైనా అమ్మ తనయులే, ఎవరైనా అమ్మ తనయులే. ఓం మాతృదేవో భవ. ప్రతి ఒక్కరి తొలి గురువు, విరిసిన మమతల తరువు. నడక నడత నేర్పే అమ్మ, ఆట పాట మాట అమ్మ. శిక్షణ రక్షణ